ఓవైపు గణతంత్ర వేడుకలు, మరోవైపు భాగస్వామ్య సదస్సు కోసం ఏర్పాట్ల వేళ గురువారం రోజున విశాఖలో నిరసనలు, ర్యాలీలపై పోలీసులు ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం బీచ్ రోడ్డులో ఎలాంటి నిరసనలు అనుమతి ఇవ్వలేదని నగర పోలీస్ కమిషనర్ తేల్చి చెప్పారు. నిరసనలకు కొన్ని విద్యార్థి సంఘాలు మద్దతిస్తుంటే మరికొన్ని సంఘాలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్ రోడ్లో శాంతియుత ఆందోళన చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పిలుపులు, విపక్షాల మద్దతు ఉత్కంఠ రేపుతోంది. గురువారం నాడు గణతంత్ర దినోత్సవం, శుక్రవారం నుంచి సీఐఐ సదస్సు ఉన్న సమయంలో ఇలాంటి ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖ బీచ్ రోడ్లో ప్రత్యేక హోదాపై నిరసనలు తెలిపేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయనే హెచ్చరికలతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మనకి ఆల్రెడీ దేశ నిఘా వ్యవస్థల నుంచి కూడా హై అలర్ట్ అనేది వచ్చింది. నిన్న టీవీ స్క్రోలింగ్స్ లో కూడా వచ్చింది, చూసుంటారు. కొన్ని పేలుడు పదార్థాలు కేరళ దాకా వచ్చినాయి, అటు వచ్చినాయి ఇవని చెప్పని. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది అంత వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఒక్కొక్కసారి కూడా మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే, ఇది 26 కాదు, మంచిది కాదు. తర్వాత 27, 28 మనకి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ఉంది కాబట్టి ఆ 2 రోజులు కూడా కాదు, దాన్ని పునరాలోచించుకోవాలని చెప్పి విద్యార్థులు, యువత కూడా దీనికి వారు కూడా సహేతుకంగా ఆలోచించి దీనికి స్పందించాలని చెప్పి నేను మీ అందరి ద్వారా ఇంకోసారి మనవి చేస్తున్నాను. ప్రత్యేక హోదా కోసం గురువారం విశాఖ బీచ్ రోడ్ లో జరిగే నిరసనకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. హోదా వస్తే మన వద్దకే పరిశ్రమలు వస్తాయని, దానికోసం విదేశీ పర్యటనలు అనవసరమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. వాళ్ళంటా ఉన్నారు, మేము మౌన ప్రదర్శన చేస్తాం. అనుమతి నిరాకరిస్తారా? మీరు మీ డీజీపీతో చెప్పిస్తారా మీరు అనుమతి ఇవ్వమని? తప్పు కదూ. వెంటనే బేషరతుగా వారికి అనుమతినివ్వండి. ఆ యువత చేసేటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి భాగస్వామి అవుతుంది. గురువారం తలపెట్టిన నిరసనలకు సంఘీభావంగా విశాఖలో ఏపీ విద్యార్థి ఐకాసా ర్యాలీ నిర్వహించింది. ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్ వేదికగా జరిగే ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపింది. హోదా కోసం నెల్లూరులో విద్యార్థి ఐకాసా అన్నమయ్య సర్కిల్ వద్ద రాస్తారోకో చేసింది. గణతంత్ర వేడుకలు, భాగస్వామ్య సదస్సు జరిగే సమయంలో నిరసనలకు పిలుపునివ్వడంపై మరికొందరు విద్యార్థి నేతలు తప్పుపడుతున్నారు. సభలో పాల్గొనే విద్యార్థులపై పోలీసులు కేసులు పెడితే దానికి ఎవరు బాధ్యులని ఏపీ విద్యార్థి ఐకాసా చైర్మన్ కిషోర్ ప్రశ్నించారు. ప్రకటించాలి